సీజన్ మొత్తం అదరగొట్టిన పంజాబ్ జట్టు ఇక క్వాలిఫైర్ 1 మ్యాచ్ లో మాత్రం ఊహించని విధంగా ఆ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతి జింటాకు షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఆర్సీబీ జట్టు చేతుల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. బ్యాట్స్మెన్స్ బలం చాలా అద్భుతంగా ఉన్న పంజాబ్ జట్టు నిన్న పిట్టల్లాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెవిలియన్ కి క్యూ కట్టారు. ఇక దీనిపైన ఆ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతి జింటా స్పందిస్తూ ఏమన్నారంటే, నాకు తెలిసి ఈ ఆట నాకు చాలా గుర్తుండిపోయే ఒక ఘోర పరాజయం. నేనసలు ఇటువంటి ఆటనైతే క్వాలిఫైర్ 1లో ఎక్స్‌పెక్ట్ చేయలేదు. గెలుపు, ఓటమిని పక్కన పెట్టేస్తే పోరాటం అనేది అద్భుతంగా ఉండాలి. అప్పుడే క్రికెట్‌కి అందం వస్తుంది. అయితే నిన్న జరిగిన విషయంలో శ్రేయస్ అయ్యర్ చేసిన తప్పు కారణంగా మ్యాచ్ ఇంత ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చింది. శ్రేయస్ అయ్యర్ గనక భారీ షాట్‌కి ప్రయత్నించకుండా క్రీజ్‌లో నిలదొక్కుకోవడానికి కొద్దిసేపు డిఫెన్స్ ఆడి ఉన్నన్నా బాగుండేది. అలా కాకుండా తను ఏదో పెద్దగా 4లో 6లో కొట్టేద్దాము అన్నంత ధాటిలో తను ఉండడంతోనే మ్యాచ్‌లో తను తన వికెట్ కోల్పోవడం, ఆ తర్వాత ఖచ్చితంగా క్రీజ్‌లో నిలదొక్కుకోవాల్సిన ఆటగాళ్లు కూడా వరుసగా విఫలమవ్వడంతోనే ఇటువంటి ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. కానీ క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో మాత్రం మా జట్టు ఈ తప్పు మళ్ళీ చెయ్యదని నేను భావిస్తున్నాను అంటూ పేర్కొంటారు.